సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నెంబర్ 1 నేను ఎక్కడ ఏ ఊరు మీది? ట్రైన్మడుగు సార్. పామూరు మొన్న ప్రకాశం జిల్లా. అవును సార్. అంటే కనిగిరి నియోజకవర్గం సార్. ఏంటి ఈ పేపర్ నేను ఎందుకు వచ్చారు మీరు మా ఛానల్ ఆఫీస్కి? మీ పేరు మీద ఉందా? అదిగో సార్ డీడీ కూడా అదిగో సార్ డీడీ మోటార్ది. ఎంత దారుణంగా ఉందా? చూడు సార్, మరి ఇంకా సాగలలో ఏం చేయలేక మీ ఛానల్కి సార్ వాళ్ళు ఇట్లా న్యాయం చేస్తారని చెప్పి వచ్చినాయి సార్. మీ ఎమ్మెల్యే పేరేంటి? ఉగ్ర నరసింహారెడ్డి ముక్కు. ఏమంటారు అడిగితే వాళ్ళు ఏమంటారు? అసలు మీరు అడిగేందుకు ఏంటో దారుణం అని. ట్రాక్టర్ ఆపేది సార్, నేను ట్రాక్టర్ తోలుతున్నాను. వాళ్ళది మళ్ళీ మా వాళ్ళది కూడా నేను ట్రాక్టర్ తోలుకోవాలా. రామమూర్తి ఎవరు? కమ్మ రామమూర్తి, కమ్మ పద్మ వాళ్ళు ఎక్కించుకున్నారు నా పొలం. ఎప్పటి నుంచి ఎక్కింది వాళ్ళది? మీకు తెలియకుండా ఎక్కించేశారు. చాలా దారుణంగా ఉంది. ఎవరు మీ పేరు మీద ఉంది అప్పుడు కూడా? ఉంది సార్. మా చేతనైతే మేము ప్రభుత్వానికి ప్రజలకి ఈ రజిక కమ్యూనిటీ మీద కూడా కమ్మవాళ్ళు చేసే దాడి. మా ఊర్లో కానీ మా పంచాయతీలో కానీ మీడియా కాడికి పోవాలా. కులాంకారం అంటావా? పవన్ కళ్యాణ్ గారు సార్ మామూలుగా ఉండి బీసీలకు కానీ ఏదైనా అన్యాయం కానీ చేస్తే సరే, ఇప్పుడు మీ పొలాన్ని మీరు రజకులైన మీ ఎకరా 10 ఎకరాల పొలాన్ని కమ్మవాళ్ళు మీ ఊళ్ళో ఆక్రమిస్తున్నారు. అవును సార్. మీరు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? పోలీస్ స్టేషన్ పోయినా కూడా మాకు న్యాయం కాదని మాకు నిర్ధారణ తెలుసు. అది దాంట్లో పట్టా ఎంత ఉంది? 2 ఎకరాల 10 సెంట్లే ఉంది. పొలం సేవే ఉంది కదా, మరి ఎవరు లాక్కోలేదు, మేము పోయి లాక్కోలేదు. మరి నాకేం సాగలు వండుకునేదానికి ఏం పెద్దది ఏమవుతుంది? అంతా జరిగిపోయింది. మామూలుగా ఎంఆర్ ఆఫీస్ మామూలుగా డబ్బులు ఇచ్చేసిండ్రు నేను. అందుకని ఇదేంది ఇది ఇంత ఫ్రాడ్ ఏంటి? ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటాడు చివరికి? ఉన్నది చేసుకోమన్నాడు మిమ్మల్ని. అవును సార్, ఇది ఉన్నది చేసుకునేది సార్. మా నాన్న మీద 10 ఎకరాల పొలం అయితే ఇదేం సార్ మామూలుగా అందరికి ఏం లేదు, లేనట్టుగా 2 ఎకరాలు ఉన్నట్టుగా రిసిప్ట్ ఏమైనా ఏందా ఇచ్చేది? సరే, మీరు మా దగ్గరకు వచ్చారు, మీరు మా సహాయం మేము చేస్తాం. మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం, ఎంఆర్ఓతో మాట్లాడతాం. కొంచెం సాగలోడినని ఒకవేళ ఇదేనా కూడా ప్రాధాన్యపడిన అనుకోకుండా కొంచెం చేయండి సార్, నేను బాధలో వచ్చినాను. అట్లాగే ఈ రజక కమ్యూనిటీ స్టేట్ నాయకులు కూడా తెలియజేస్తాం. ఓకేనా? అవును సార్. తెలియజేసి మా వద్దుగా మా ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. బాధితుడు ప్రసాదరావుతో పూర్తి ఇంటర్వ్యూ మీ నెంబర్ 1 న్యూస్లో త్వరలో. డోంట్ మిస్ ఇట్.